ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. బీహార్లో ఎన్డీఏ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 125 స్థానాల సంపూర్ణ ఆధిక్యం సాధించింది. శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. మధ్యప్రదేశ్లో 28 గాను 19 స్థానాలు, తెలంగాణ దుబ్బాక స్థానాన్ని చేజిక్కించుకుంది. అభివృద్దికి పట్టం కట్టిన ఓటర్లకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి 5వసారి టైటిల్ గెలుచుకుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 243 మంది సభ్యులు గల శాసనసభలో ఎన్డీఏ 125 స్థానాలు గెలుచుకోగా ప్రతిపక్ష మహాగఠబంధన్ 110 స్థానాలు గెలుచుకుంది. ఇతరులు 8 స్థానాలు గెలిచారు. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాలు లభించాయి. హిందుస్థానీ అవామీ మోర్చా, వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీలకు చెరో 4 స్థానాలు లభించాయి. మరోవైపు ఆర్జేడీ 75 స్థానాలు, కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 స్థానాలు దక్కాయి. సిపిఐ ఎంఎల్ 12 స్థానాలు గెలుచుకుంది. అసదుద్దీన్ నాయకత్వంలోని ఏఐఎంఐఎం 5 స్థానాలు గెలుచుకుంది. ఎల్జేపీ, బీఎస్పీ, ఇండిపెండెంట్ ఒక్కో స్థానం గెలుచుకున్నారు. జేడీయూ అభ్యర్థి సునీల్ కుమార్ వాల్మీకి నగర్ లో లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవేశ్ కుమార్ ను ఓడించారు. ఎన్డీఏలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు 2015 ఎన్నికలతో పోలిస్తే తక్కువ సీట్లు సాధించాయి. 23 మంది మంత్రుల్లో 14 మంది గెలవగా 9 మంది ఓడిపోయారు. జేడీయూ గరిష్టంగా 36 స్థానాలు నష్టపోగా ఎల్జేపీ అభ్యర్థులు బరిలో ఉండడంతో 4 వీఐపీలు గెలవలేదు. దేశంలో తెలంగాణలో దుబ్బాకతో సహా 6కు పైగా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి విజయం సాధించింది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓడించారు. 1470 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఆయన గెలిచారు. ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీ తిరిగి 6 స్థానాలను నిలబెట్టుకుంది. 1 స్థానం సమాజ్వాదీ పార్టీకి దక్కింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్ లో 28 స్థానాలకు గాను 19 స్థానాలు బీజేపీ గెలుచుకోగా 9 స్థానాలు ప్రతిపక్ష కాంగ్రెస్ సాధించింది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 27 స్థానాలు సాధించింది. ఛత్తీస్గఢ్ లో మార్వాహి శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ గెలిచింది. గుజరాత్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అధికార బీజేపీ 8 స్థానాలు చేజిక్కించుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ అయిన 8 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇలా ఉండగా జార్ఖండ్ లో జరిగిన ఉప ఎన్నికలో అధికార సంఖ్యను 2 స్థానాలు నిలబెట్టుకుంది. జేఎంఎం దుంఖాలో గెలవగా కాంగ్రెస్ బేర్మోలో విజయం సాధించింది. మణిపూర్ లో మొత్తం 5 సీట్లకు గాను 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. నాగాలాండ్ లో జాతీయతావాద గణతంత్ర ప్రగతిశీల పార్టీ ఎన్డీపీపీ 1 స్థానం గెలుచుకోగా ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకున్నారు. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన 2 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఒడిశాలో అధికార బిజు జనతాదళ్ ఉభయ తిరుతోల్, బాలాసోర్, సదర్ శాసనసభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హర్యానాలో కాంగ్రెస్ బరోడా అసెంబ్లీ స్థానంలో గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి ఇందురాజ్ బీజేపీ అభ్యర్థి రెజ్లర్ యోగేశ్వర్ దత్ ను ఓడించారు. ప్రపంచానికి ప్రజాస్వామ్య ప్రథమ పాఠాలు నేర్పిన బీహార్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలని నేర్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీఏకు అనుకూలంగా తీర్పిచ్చిన బీహార్ ప్రజలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచానికి బీహార్ ప్రథమ ప్రజాస్వామ్య పాఠం నేర్పిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పేదలు, అణగారిన ప్రజలు, మహిళలు అభివృద్దిని కాంక్షిస్తూ తమ ఓటు వేశారని అన్నారు. బీహార్దే నూతన దశాబ్దమని, ఆత్మనిర్భర్ భారతే కార్యాచరణని ఆ రాష్ట్ర యువత స్పష్టం చేశారని అన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న ఎన్డీఏ నినాదాన్ని అన్ని వర్గాల ప్రజలు విశ్వసించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కార్యకర్తలు అంకిత భావంతో స్ఫూర్తిదాయకంగా కృషి చేసి విజయం అందించినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అభివృద్ది మంత్రం పట్ల తిరిగి విశ్వాసం ఉంచిన మణిపూర్ ప్రజలకు కూడా ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం కట్టబెట్టినందుకు ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గరీబ్ కళ్యాణ్ ఎజెండాకే దక్కుతుందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం పట్ల బీహార్ ప్రజలు నమ్మకం ఉంచారని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో 34% స్థానాలు సాధించగా ఈ ఎన్నికల్లో మెరుగ్గా 63% స్థానాల్లో విజయం సాధించినట్టు విశ్లేషించారు. కరోనా మహమ్మారి దాడి ఉన్నప్పటికీ కూడా బీహార్ రాష్టం ఎన్నికల్లో పాల్గొని ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ స్వైర విహారం గురించి ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీకి బీహార్లో వలె దేశవ్యాప్తంగా కూడా ప్రభంజనం ఉందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. దేశంలో కరోనా కేసులు 86 లక్షలు దాటాయి. రికవరీ రేటు 92.72% పెరిగింది. గత కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,281 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,36,12,012కు చేరింది. ఇందులో 80,13,784 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,27,571కి పెరిగింది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు మరో 512 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. అదేవిధంగా నిన్న 50,326 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా యాక్టివ్ కేసుల్లో 6,557 తగ్గాయని వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా నవంబర్ 10 వరకు 12,07,69,000కు పైగా కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధన మండలి ప్రకటించింది. ఇందులో నిన్న ఒకే రోజు 11,53,294 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్ కోవిడ్-19 అడ్వైజరీ బోర్డు మార్పుకు ఒక ప్రణాళిక సిద్దం చేశారు. ప్రజలు మాస్కులు ధరించి ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ఆయన కోరారు. ఆమోదం పొందిన వ్యాక్సిన్ తయారు చేసి వీలైనంత త్వరగా ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కోవిడ్-19 మహమ్మారి అరికట్టే ఈ అడ్వైజరీ బోర్డు వెబ్సైట్ ను బైడెన్ తో పాటు దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ కూడా ప్రారంభించారు. ఒడిశాలో కటక్ లో ఆదాయ పన్ను అపెలేట్ ట్రిబ్యునల్, ఇటాట్ కార్యాలయం మరియు నివాస సముదాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి, పెట్రోలియం శాఖ మంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి, రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర జడ్జీలు, ప్రముఖులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇటాట్ ఈ కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరిస్తారు. ప్రత్యక్ష పన్నుల విషయంలో ఇటాట్ ఇచ్చే ఉత్తర్వులు తుది తీర్పు అవుతాయి. అందుకే ఇటాట్ చట్టబద్దమైన అతి ముఖ్యమైన సంస్థ. క్యాపిటల్ గూడ్స్ రంగం పటిష్టతకు అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ చెప్పారు. $1 ట్రిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం సాధించాలన్న జాతీయ లక్ష్యం దిశగా ఈ క్యాపిటల్ గూడ్స్ రంగం దోహదపడుతుందని ఆయన ట్వీట్ చేశారు. భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి నాయకత్వంలో 21 మంది సభ్యులు గల అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ క్యాపిటల్ గూడ్స్ రంగం ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు సాధనోపాయాలను కనుగొంటుందని, తద్వారా మన దేశం ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రూపకల్పన జరుగుతుందని జావడేకర్ పేర్కొన్నారు. భారత సైన్యం 20 అశ్వాలు, 10 శునకాలను బంగ్లాదేశ్ ఆర్మీకి బహుకరించింది. మంగళవారం నాడు బెనాపోల్ పెట్రాపోల్ సమీకృత తనిఖీ కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ జంతువులను అందజేశారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించి 5వసారి టైటిల్ గెలుచుకుంది. ముఖ్యాంశాలు మరొకసారి. బీహార్లో ఎన్డీఏ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 125 స్థానాల సంపూర్ణ ఆధిక్యం సాధించింది. శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. అభివృద్దికి పట్టం కట్టిన ఓటర్లకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించి 5వసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.